క్రీస్తునందు జయోత్సాహముతో మమ్మల్ని ఊరేగించిన దేవునికి స్తోత్రం అని చెప్పిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలదును. అపవాదును ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. అంతే. యవనస్తులారా, మీరు దేవుని చేతుల బలవంతులు, మీరు సాతాను జయించి ఉన్నారు. ఈ రోజున సంఘము జయశీలిగా ఉండాలి. ఈ భూలోకంలో సంఘము ప్రతి దాన్ని కూడా జయించేవారుగా ఉండాలి. ఈ రోజున సంఘానికి వ్యతిరేకత, సంఘానికి భయంకర సమస్యలు మనం బయట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నాము, కానీ లోపలే నీలో నాలో సంఘములో ఈ రోజున కలిగి ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా జయించేటువంటి ఆ షారోను చిహ్నాన్ని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మనం గెలుపొందితేనే, మనం జయిస్తేనే, జయించిన వారుగా ఉండడమే దేవుని యొక్క చిత్తము తప్ప ఓడిపోయిన వారుగా ఉండడం దేవుని చిత్తము కాదు.